దేశంలో జరుగుతున్నటువంటి కొన్ని దౌర్భాగ్య సంఘటనల కోసం మనం మాట్లాడుకుందాం. పిల్లలు ఎంతో అహోరాత్రులు కష్టపడి చదువుకున్నటువంటి ఒక ఎగ్జామ్ క్యాన్సిల్ అవడం అంటే వాళ్ళ జీవితంలో అదొక పెద్ద అగాధంగా ఉండిపోతుంది. ముఖ్యంగా ఎంసెట్, నీట్ ఇటువంటి ఎగ్జామ్స్ క్యాన్సిల్ అవడం అంటే 2 సంవత్సరాల పాటు కష్టపడిన విద్యార్థులు ఏమాత్రం సిగ్గు లజ్జ లేని కొందరు అధికారులు, కొందరు దుర్మార్గులు, కొందరు రాజకీయ నాయకులు చేస్తున్నటువంటి ధనాసతో కూడిన కుట్రల వల్ల ఆ విద్యార్థుల జీవితం అల్లకొల్లం అయిపోతుంది. చాలా బాధాకరమైన విషయం. చదువులేని మూర్ఖులకేం తెలుసు చదువుకున్న వాడి విలువ అని అనేటట్టు ఈ విద్యార్థులు సంవత్సరాల తడబడి చదువుకున్న విద్యను ఒక ఎగ్జామ్ ద్వారా నిర్ణయించి, అది నీట్ అని ఎంసెట్ అని నిర్ణయించి దానికి ఒక ఎగ్జామ్ కండక్ట్ చేసి దానివల్ల కొన్ని వేల కోట్లు దండుకున్నటువంటి ప్రభుత్వ, ప్రైవేటు రంగాలలోని విద్యా సంస్థలు కేవలం వాళ్ళ యొక్క స్వలాభం కోసం మాత్రం ఆలోచిస్తున్నాయి తప్ప విద్యార్థులు ఏమైపోతున్నారని ఆలోచించడం లేదు. ఆఖరికి నీట్ ఎగ్జామ్ అవసరమా అనే ఒక $1 మిలియన్ క్వశ్చన్ సామాన్యుల్లో కూడా ఉత్పన్నం అవుతుంది. దానికి కారణం ఈ నీట్ ఎగ్జామ్ కండక్ట్ చేస్తున్నటువంటి మూర్ఖపు లేదా స్వార్థపూరిత కొన్ని వ్యవస్థల వల్ల. నీట్ అనే కాదు, ఏ ఎగ్జామ్ క్యాన్సిల్ అయినా, ఏ ఎగ్జామ్ యొక్క పేపర్ లీక్ అయినా దాని యొక్క ఫలితం విద్యార్థుల మీద పడుతుంది. ఒక చిన్న వయసులోనే ఇటువంటి అవరోధాలను ఎదుర్కొన్న విద్యార్థి మానసిక స్థితి ఎలా ఉంటుందో మీరు గమనించాలి. ఎందుకంటే ఎంతో కష్టపడి చదువుతాడు, చదివి ఎగ్జామ్ రాస్తాడు, రాసి ఇంకా రిలాక్స్ అవుదాం అనుకున్న టైంలో ఎగ్జామ్ క్యాన్సిల్ అయిందంటే రాజకీయ నాయకులు కూడా ఆలోచించారు. మీరు గెలిచారు, మీకు ప్రభుత్వాధికారుల నుంచి గెలిచిన పత్రం వచ్చింది, వెంటనే ఈ ఎన్నికల అధికారి ఆ ఎన్నికను క్యాన్సిల్ చేస్తామని చెప్తే మీ మానసిక స్థితి ఎలా ఉంటుంది? అంతకి 100 రెట్లు చిన్న పిల్లలు బాధపడతారు. కనుక ఈ మూర్ఖపు వ్యవస్థలో ఈ నీటు, ఎంసెట్ లాంటి ఎగ్జాములు అవసరమా అనిపిస్తుంది. ఒకవేళ అవసరం ఉంటే ఇటువంటి సంస్థల పర్యవేక్షణలో జరగడం మాత్రం చాలా బాధాకరం విషయం. ఒక 4-5 అధికారుల నిర్లక్ష్యం వల్ల దేశంలోని కొన్ని లక్షల మంది విద్యార్థులు బాధపడడం మాత్రం చాలా బాధాకరమైన విషయం. వాళ్ళకి దొరికిపోయారు, పనిష్మెంట్ పడ్డది. ఏం పడుతుందండి? ఉదైతే తీసేరు కదా. అదే వాళ్ళ ధీమా కూడాను. మళ్ళీ బెయిల్ మీద బయటకు వద్దాం, అవసరమైతే మళ్ళీ వాళ్ళకే ఎగ్జామినర్లుగా లేదంటే అధికారులుగా స్థానం కల్పిస్తాయి ఈ ప్రభుత్వాలు మారడంతో అన్ని వ్యవస్థల్లోని దుర్మార్గులు, దుష్టులు మంచివాళ్ళు అయిపోతారు. ఉదాహరణకి గత ప్రభుత్వంలో ఉన్నటువంటి దుర్మార్గులైన ఆఫీసర్లు ఈరోజు పక్కన పెట్టారు, కానీ ఇప్పుడు కొందరు చేస్తున్న దుర్మార్గం వస్తే నెక్స్ట్ వచ్చే ప్రభుత్వాలు పక్కన పెడతాయి. కానీ వాళ్ళకి ఏం పనిష్మెంట్ ఏం పడదు, సంపాదించుకోవాల్సినంత సంపాదించుకుంటున్నారు. కానీ విద్యార్థుల విషయంలో కానీ, సామాన్యుడి విషయంలో కానీ ప్రభుత్వాల స్పందన మాత్రం చాలా బాధాకరం విషయం. నిజంగా చెప్పాలంటే విద్యార్థులు అందరికీ మీరందరూ ఒక 1 ఇయర్ పాటు వాళ్ళ పరీక్షా వేతనాన్ని కానీ లేకపోతే వాళ్ళకి కాంపన్సేషన్ ఇవ్వాలి. ఎవరో చేసిన తప్పులకి వాళ్ళు బాధ్యతలు చేయకూడదు. లేదా నీటు, ఎంసెట్ ఇలాంటి ఎంట్రన్స్ ఎగ్జామ్లన్నీ నిర్మూలించి తొలగించి వాళ్ళకి 10th క్లాసు, ఇంటర్మీడియట్లో మార్కుల ఆధిక్యత ప్రకారం వాళ్ళకి సీట్లు ఇవ్వాలి. అది కాదు ఇది కాదని 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు చదువుకున్న విద్యార్థులు తమ కష్టాన్ని కేవలం ఒక 1 అవర్ ఎగ్జామ్లోనో 2 అవర్స్ ఎగ్జామ్లోనో నిర్ణయించడం అన్నది మాత్రం కరెక్ట్ కాదు. ఇది ఎందరైనా సరే రాజకీయ నాయకులు కూడా ఎలుగెత్తి చాటాల్సిన విషయం. కనుక ఈ నీట్ ఎగ్జామ్ లాంటివి, ఎంసెట్ ఎగ్జామ్ లాంటివి కండక్ట్ చేయడం ఎంత తప్పో అనిపిస్తుంది. ఆ కండక్ట్ చేసినవి కూడా క్యాన్సిల్ అవడం మరింత బాధాకరమైన విషయం. కనుక విజ్ఞులైన రాజకీయ నాయకులు కానీ, చాలామంది మంచి ఉన్నతాధికారులు కూడా ఉన్నారు. అందరూ నీతిమాలిన వాళ్ళు, అందరూ పేపర్ లీక్ చేసిన అధికారులు అటు ఉండరు. ఈ విజ్ఞాన అధికారులు కానీ, మంచి రాజకీయ నాయకులు కానీ
ప్రధానమంత్రి గారు, ముఖ్యమంత్రి గారు ఇలా అందరూ కలిసి ఒక నిర్ణయం తీసుకొని ఈ నీటు ఎంసెట్ లాంటి ఎగ్జామ్లు అవసరమా అని ఆలోచించండి. ఒకవేళ నిజంగా అవసరం అయితే ఇటువంటి పేపర్ లీకేజీలు లేకపోతే క్యాన్సిలేషన్ రాకుండా చూసుకోవాల్సిన బాధ్యత మీదే. ఒకవేళ పేపర్ లీకేజ్ కానీ క్యాన్సిలేషన్ అయితే ఆ సంస్థకి కొన్ని వందల వేల కోట్లు జరిమానా విధించి ఆ వచ్చిన డబ్బును ఈ బాధపడ్డ గాయపడ్డ విద్యార్థులకు పంచాలి. అటువంటి పనిష్మెంట్ ఉన్న రోజే, అంటే ఎవడైతే తప్పు చేశాడో ఆడిదే బాధ్యత కనుక అటువంటి సిచ్యువేషన్ ఉన్న రోజే విద్యార్థులు కొంతైనా ఉపశమనం కలుగుతుంది. ఆలోచించండి. అసలు చాలామంది మేధావులు చెప్తూనే ఉన్నారు నీట్ ఎగ్జామ్ అన్నది అవసరం లేదు, అదేవిధంగా ఎంసెట్ ఎగ్జామ్ అన్నది అవసరం లేదు. నిజంగా అవసరం ఉందా లేదన్నది మీరు చర్చించుకొని మీరు నిర్ణయించుకోండి. కానీ విద్యార్థులకు మాత్రం బాధ కలగకుండా చూస్తారని ఆశిస్తూ, మా విశ్లేషణ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ యొక్క అభిప్రాయాన్ని తెలియజేయండి, కామెంట్ చేయండి, మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. మై మీడియా, మీ జనార్దన్.